సత్య చెప్పండి ఏంటి ఇప్పుడు వీరందరిపైన కూడా బదిలీ వేటు వేశారు. వీరికి బదులుగా ప్రత్యామ్నాయంగా అక్కడ వేరే వారికి నియమించేందుకు ఆల్రెడీ ప్యానెల్ కూడా పంపమని కోరినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అధికారిక ఉత్తర్వులు వెలువడ్డ తర్వాత దీనిపైన సెక్రటరియట్ లో రియాక్షన్ ఏంటి? చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే ఐపీఎస్ అధికారులు అదేవిధంగా ఐఏఎస్ అధికారులను పైన వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరందరినీ కూడా ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎటువంటి ఎన్నికల విధులు వీరికి అప్పగించకూడదని కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే సచివాలయంలో అటు సీఈఓ కార్యాలయం కావచ్చు, అటు సిఎస్ కార్యాలయం కావచ్చు, ఈ రెండు కార్యాలయాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఈ అధికారులపైన ఈరోజు బదిలీ వేటు వేశారని మనం స్పష్టం చేసుకోవచ్చు. స్పష్టమవుతుంది. ముఖ్యంగా 3 ఐఏఎస్ అధికారులు అదేవిధంగా 5 ఐపీఎస్ అధికారులపై ఈ బదిలీ వేటు వేశారు. అదే సమయంలో వీరు ఇమీడియట్గా తమ కింద ర్యాంక్ అధికారి ఎవరైతే ఉంటారో వారికి బాధ్యతలు అప్పగించి అక్కడి నుంచి రిలీవ్ అవ్వాలని, అదే సమయంలో ఆ స్థానాల్లో ఆ స్థాయి అధికారి నియమించడానికి 3 అధికారులతో ప్యానెల్ కూడా సిద్ధం చేసి సాయంత్రం 5 గంటల్లోగా పంపించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్టుగా ఆ ఉత్తర్వుల్లో స్పష్టమవుతోంది. అయితే ఈ ఉత్తర్వుల్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఈ రోజు బదిలీ అయ్యారో వీళ్ళందరి విషయాన్ని మనం చూస్తే కనుక గతంలో ప్రధానమంత్రి టూరు ఏపీలో జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్పీ సరిగా స్పందించలేదని అప్పట్లోనే బీజేపీ ఇతర పార్టీలు అంటే జనసేన టీడీపీ పార్టీలు కూడా ఫిర్యాదు చేశాయి. ఆయన పైన కూడా మనకు వేటు పడినట్టుగా రవిశంకర్ రెడ్డి పైన వేటు పడినట్టుగా స్పష్టమవుతోంది. అదేవిధంగా పరమేశ్వర్ ఎవరైతే ఉన్నారో ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ ఆయన కూడా అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి మునియా అనే కార్యకర్తను గొడ్డలతో నరికిన సంఘటనకు సంబంధించి ఆయన పైన కూడా వేటు పడిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 3 ఐఏఎస్ అధికారులు రెవెన్యూ శాఖకు సంబంధించిన 3 ఐఏఎస్ అధికారులు జిల్లా ఎన్నికల అధికారులు కూడా బదిలీ వేటు వేశారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు చెందిన రాజాబాబు కావచ్చు, అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందిన గౌతమి కావచ్చు, అదేవిధంగా తిరుపతి జిల్లాకు చెందిన లక్ష్మీషా కావచ్చు. ఈ లక్ష్మీషా గతంలో కూడా ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు డూప్లికేట్ కార్డులు తయారీ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉంటున్నటువంటి ఈ ఉన్నత స్థాయి అధికారులు ఒక పార్టీకో ఒక పక్షానికో కొమ్ము కాస్తూ ఉండడం వల్ల వీరిపైన ఈ వేటు పడిందని మనం స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో సచివాలయంలో కూడా ఇప్పుడు ఇది ఒక ఇండికేషన్. ఈ స్థాయి అధికారులు 8 మందిని బదిలీ చేయడం, అది వాళ్ళకి ఎన్నికల విధులు అప్పగించకూడదని ఆదేశాలు ఇవ్వడం అనేది చాలా కీలకమైన పరిణామంగా చూడాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఏ స్థాయిలో రియాక్ట్ అయిందనేది కూడా సచివాలయంలో ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు అర్థమవుతుంది. ఒకవైపు వాలంటీర్లు స్వచ్ఛంద విరమణ చేస్తున్నారని చెబుతున్నప్పటికీ కూడా అందరూ కూడా ఒకే ఫార్మేట్ లో రాజీనామాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని వెనక ఎవరున్నారనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని విపక్ష తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వీరందరూ కూడా ఎన్నికల కమిషన్ కి వ్యతిరేకంగా వెళ్తున్నారు. వెళ్తే కనుక వీళ్ళ పైన కూడా ఇటువంటి చర్యలు ఉంటాయనేది స్పష్టమవుతుంది. కాబట్టి ఎన్నికల చాలా సీరియస్, చాలా తీవ్రమైన ప్రభావం కూడా చూపబోతోంది. ఒక సీనియర్ ఐపీఎస్ అయినటువంటి పాలరాజుతో పాటు ఆయన గుంటూరు రేంజ్ డిఐజీకి పనిచేస్తున్నారు. ఆయనతో పాటుగా 5 మంది ఐపీఎస్లు 3 ఐఏఎస్ల పైన వేటు వేయడంతో ప్రస్తుతం మొత్తం అధికార యంత్రాంగం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పొచ్చు. జగన్ కూడా ఇది గట్టి షాక్. దీని తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఇప్పటి వరకు కూడా చాలా మంది అంటగాగుతూ వస్తున్నారు. కంప్లైంట్లు వెళ్ళినా కూడా లెక్క చేయనటువంటి పరిస్థితులు ఉన్న